హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు జగదీష్ W6 స్వాగతం. నా అన్వేషణ ప్రపంచ యాత్రికుడు మన ఛానల్కి సపోర్ట్ చేశాడు. ఎందుకు చేశాడు, దేనివల్ల చేశాడు, ఇదంతా కూడా ఈ వీడియోలో చెప్పబోతున్నాను. ప్లీజ్ వీడియోని లాస్ట్ వరకు చూడండి, ఎక్కడ స్కిప్ చేయకండి. వీడియో నచ్చితే ప్లీజ్ దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ముందుగా మరొకసారి చెప్తున్నాను, నా అన్వేషణ బ్రదర్కి చాలా చాలా థ్యాంక్ యూ సో మచ్ బ్రదరు. నువ్వు చేసిన ఈ సపోర్ట్ వల్ల నేను ఇంకా ఈ బెట్టింగ్ అవేర్నెస్ ఇంకా చాలా వీడియోలు చేస్తాను. ఈ బెట్టింగ్ భూతాన్ని నేను అరికట్టడానికి నా వంతు ప్రయత్నం చేస్తాను. థ్యాంక్ యూ సో మచ్ తమ్ముడు, నువ్వు నాకు సపోర్ట్ చేసినందుకు. ప్లీజ్ అందరూ కూడా వీడియోని లాస్ట్ వరకు చూడండి. ఓకే ఫ్రెండ్స్, వీడియోలోకి వెళ్ళే ముందు నా గురించి కొన్ని విషయాలు చెప్పాలి. అంటే నన్ను ఫాలో అవుతున్న వాళ్ళకైతే నేను ఎందుకు వీడియోలు చేస్తున్నాను అన్నదే నా కంటెంట్ ఏంటో తెలుస్తుంది. ఒకవేళ కొత్తగా మీరు ఈ వీడియో చూస్తున్న వాళ్ళు అయితే కనుక నా గురించి చెప్పాలి కాబట్టి చిన్న విషయం చెప్తున్నాను. నేను ఆన్లైన్ సైట్ బెట్టింగ్లు ఆడుతున్నారు కదా, ఆన్లైన్ సైట్లలో ఈ గేమ్స్లో ఎటువంటి ఫ్రాడ్లు జరుగుతున్నాయి, ఎటువంటి స్కామ్లు జరుగుతున్నాయి, ఈ ఆన్లైన్ బెట్టింగ్ ఆడుతా ఈ జోదానికి యువత ఎలా బానిస అయిపోతున్నారు, ఎంత జీవితాలను నాశనం చేసుకుంటున్నారో ఇవన్నీ కూడా నేను ఈ వీడియోలు చేస్తూ ఉంటాను అనమాట. అయితే ఈ బెట్టింగ్ అవేర్నెస్ వీడియోలు నేను చేస్తూ ఉంటాను అనమాట. యువతని ఎలాగైనా ఈ బెట్టింగ్ భూతం నుంచి మానిపించి వీళ్ళని మంచి మార్గంలో తీసుకురావాలని నా వంతు ప్రయత్నం నేను చేస్తున్నాను. ఇదంతా కూడా నా జీవితంలో జరిగిన ప్రతి విషయం కూడా అనుభవంతో నేను ఈ బెట్టింగ్లో ఎలా బలయ్యాను, ఈ బెట్టింగ్ బానిసగా మారి ఎలా బలయ్యాను, ఇందులో ఎంత సతమతం అవుతున్నాను, నేను సతమతమైన ఈ అన్నీ కూడా నా జీవితంలో జరిగిన సంఘటనలు అన్నీ కూడా కలగలుపుకొని నేను ఉదాహరణగా ప్రతి ఒక్కరు కూడా ఈ యువత చెడిపోకూడదు, ఇలా మీరు ఆడుతున్నారు, ఇలా ఆడటం వల్ల ఎలా పాడైపోతున్నారు, మీరు ఇంకా ముందు మీకు ఎంతో భవిష్యత్తు ఉంది, మీరు ఈ బెట్టింగ్లోకి ఆడి బలి అవ్వకండి, మీ జీవితాలను నాశనం చేసుకోకండి అని నేను బెట్టింగ్ అవేర్నెస్ వీడియోలు చేస్తూ ఉంటాను అనమాట. కాబట్టి ఒకవేళ కొత్తగా చూస్తున్న వాళ్ళు అయితే ఇది నా కంటెంట్ అనమాట, ఇది నా ఛానల్ గురించి మీకు తెలియాలి కాబట్టి చెప్తున్నాను అనమాట. అది ఇప్పుడు నా అన్వేషణ బ్రదర్ మన ఛానల్కి ఎలా సపోర్ట్ చేశాడు ఏంటి అన్నది నేను చెప్పబోతున్నాను. ప్లీజ్ వీడియో లాస్ట్ వరకు చూడండి. అయితే నేను చేస్తున్న ఈ వీడియోలకు కానీ లేకపోతే నేను లైవ్ పెడుతుంటే లైవ్ కానీ చాలామంది ఆన్లైన్ బెట్టింగ్ సైట్ స్కామర్లు వచ్చి చాలామంది నన్ను బ్లేమ్ చేస్తున్నారు. నువ్వు ఎన్ని వీడియోలు చేసినా, ఎన్ని లైవ్లు చేసినా బెట్టింగ్ ఆడి వాళ్ళు మానరు, నువ్వు అనవసరం, నువ్వు చేయటం అనవసరం అని అనేక రకాలుగా నన్ను బ్లేమ్ చేస్తున్నారు. అనేక రకాల బ్యాడ్ కామెంట్లు పెట్టి నేను చేస్తున్న ఈ ప్రయత్నాన్ని ఆపించాలని వాళ్ళు అనేక రకాలుగా నన్ను బెదిరింపు మెసేజ్లు కూడా పెడుతున్నారన్నమాట. కాబట్టి నేను చెప్పేది ఏంటంటే, ఇటువంటి ఎవరు వచ్చినా సరే నేను ఈ చేస్తున్న ఈ బెట్టింగ్ అవేర్నెస్ మీద చేస్తున్న వీడియోలు కానీ లైవ్లు కానీ నేను ఆపను. ఎప్పుడు కూడా నేను బతుకున్నంత కాలం ఈ బెట్టింగ్ భూతాన్ని తరిమి కొట్టే వరకు నేను వీడియోలు చేస్తూనే ఉంటాను, ఎవరికి భయపడను. ఇంకా మెయిన్ టాపిక్లోకి వస్తే, నా అన్వేషణ ప్రపంచ యాత్రికుడు బ్రదర్ మన ఛానల్కి ఎందుకు సపోర్ట్ చేశాడు, దేని వల్ల చేశాడో మీకు పూర్తిగా చెప్తాను. వీడియోని లాస్ట్ వరకు చూడండి. మొన్న నా అన్వేషణ బ్రదర్ ఒక వీడియో పెట్టాడు అనమాట. ఆ వీడియోకి కింద నేను కామెంట్ చేశాను, బ్రదరు నేను 1 ఇయర్ బ్యాక్ నుంచి ఈ బెట్టింగ్ మీద నేను బెట్టింగ్ అవేర్నెస్ వీడియోలు చేస్తున్నాను బ్రదరు. ఈ యువత చెడిపోకూడదని నేను బెట్టింగ్ అవేర్నెస్ వీడియోలు చేస్తున్నాను. కానీ కొంతమంది స్కామర్స్ నేను వీడియోలు చేయకుండా నన్ను బ్లేమ్ చేస్తున్నారు, బ్యాడ్ కామెంట్లు చేస్తున్నారు. ఇప్పుడు నేను ఈ బెట్టింగ్ అవేర్నెస్ వీడియోలు చెయ్యాలా చేయకూడదా అని చెప్పేసి నేను నా అన్వేషణ బ్రదర్కి కామెంట్ పెట్టాను అనమాట. అదే నేను పెట్టిన కామెంట్కి నా అన్వేషణ బ్రదరు నాకు రిప్లై ఇచ్చాడనమాట. ఏమని ఇచ్చాడంటే, చెయ్యి బ్రో, ఆల్ ది బెస్ట్ బ్రో అని చెప్పేసి చాలా ప్రేమపూర్వకంగా నాకు రిప్లై ఇచ్చాడు నా కామెంట్కి. ఆ కామెంట్ చూసిన తర్వాత నాకు ఇంకా చాలా ధైర్యం వచ్చింది. ఆ కామెంట్ కూడా ఇదేనమాట. ఈ కామెంట్ చూసిన తర్వాత నాకు చాలా సంతోషం అనిపించింది. మరొకసారి నా అన్వేషణ ప్రపంచ యాత్రికుడు బ్రదర్కి థ్యాంక్ యూ సో మచ్ బ్రదరు, థ్యాంక్ యూ చెప్పుకుంటున్నాను నీకు. నువ్వు ఇచ్చిన ఈ సపోర్ట్తో నేను ఇంకా ముందు ఈ బెట్టింగ్ బలైపోతున్న యువతని మార్చటానికి నా వంతు ప్రయత్నం నేను చేస్తాను తమ్ముడు. అనేక రకాలుగా ఈ ఆన్లైన్ బెట్టింగ్లో స్కామ్లు కానీ ఫ్రాడ్లు కానీ ఇరుక్కుపోయి ఎంతో యువత సతమతం అయిపోతున్నారు తమ్ముళ్ళు, వాళ్ళ ప్రాణాలు కూడా తీసుకుంటున్నారు. కాబట్టి వీళ్ళందరూ కూడా అవేర్నెస్ చేయడానికి నా వంతు ప్రయత్నం నేను చేస్తాను. ఈ వీడియో చూస్తున్న వాళ్ళు బెట్టింగ్ ఆడుతున్న వాళ్ళు అయితే దయచేసి నా వీడియోని చూడండి, నా లైవ్ని ఫాలో అవ్వండి. మీరు బెట్టింగ్లు ఎలా నలిగిపోతున్నారు, ఎలా స్కామ్లు ఎదుర్కొంటున్నారు, ఈ ఆన్లైన్ బెట్టింగ్లు ఎలా స్కాములు జరుగుతున్నాయి, ఈ ప్రతి ఒక్కటి కూడా నేను వీడియోలు చేశాను అనమాట. నేను లైవ్లు కూడా పెడుతున్నాను, లైవ్లో పెట్టి అవేర్నెస్ చేస్తున్నాను బెట్టింగ్ మీద. కాబట్టి ప్లీజ్ ప్రతి ఒక్కరు కూడా ఫాలో అవ్వండి, మన ఛానల్ ఫాలో అవ్వండి. మీరు బెట్టింగ్ ఆడని వాళ్ళు అయితే కనుక ఆడేవాళ్ళు, ఈ బెట్టింగ్లో ఉండి నలిగిపోతున్న వాళ్ళకి ఎడిక్షన్ అయిపోయి బానిసగా మారిన వాళ్ళకి, జీవితాన్ని పాడు చేసుకుంటున్న వాళ్ళకి మన వీడియోని షేర్ చేయండి. మీ అందరి సపోర్ట్ కూడా కావాలి నాకు. ప్లీజ్ దయచేసి నేను చేస్తున్న ఈ ప్రయత్నానికి మీ అందరి సపోర్ట్ కావాలి.
ఇంకా ఆఖరిగా నేను చెప్పేది ఏంటంటే ఈ ఆన్లైన్ బెట్టింగ్ భూతానికి ఎవరు బలవ్వకండి. ఇందులో జరిగే స్కామ్లు ఫ్రాడ్లు తెలుసుకోండి. మీరు ఎంత ప్రయత్నించినా జీవితాంతం ఆడినా సరే ఈ బెట్టింగ్లో ₹1 కూడా సంపాదించలేరు అనమాట. అప్పులు పాలు అయిపోవడమే తప్ప ఇందులో వచ్చేది ఏమి ఉండదు. దయచేసి ఈ వస్తాయన్న భ్రమ, మీకు డబ్బులు వస్తాయన్న భ్రమని ముందుగా మీ మైండ్లోంచి తొలగించండి. ఇందులో ఏమి రాదు, ఎప్పటికైనా మీరు నాశనమే. కాబట్టి దయచేసి ఈ క్షణమే ఆన్లైన్ బెట్టింగ్ ఈ జోదాన్ని ఆపేసి మీకోసం మీ కుటుంబాల కోసం మీరు కష్టపడి పని చేయండి. ఎప్పటికైనా మంచి జీవితం మీ అందరికీ వస్తుందే రావాలని కోరుకుంటున్నాను. దయచేసి మరొకసారి చెప్తున్నాను, ఎవరు కూడా ఈ బెట్టింగ్కి ఎడిక్షన్కి బలి అవ్వకండి. ప్లీజ్ మీ కుటుంబాల కోసం మారండి. అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి. థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. జై హింద్.